కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంసరచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్లు ధ్వంసం చేసి మనుషుల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని కిచక పర్వం చేస్తే, హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో. మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు, మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు, అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు, అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు. ఖచ్చితంగా రేపు ఎల్లుండో అందరం కలిసి, 7గురం కలిసి ఎస్పీ గారిని కలిసి, జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రకంగా మీరు గనక ఇంకా కొనసాగిస్తే, ఇక తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు, తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది? అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, ఆడది కనపడితే వడదు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయావరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే. బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ అమ్మా నాన్న చర్యలు లేవు. ఎస్పీ గారు చర్యలు లేవు. హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, కొరియర్ సీను రౌడీ షీటర్ ఆ యాదవుల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, పాలకేంద్రం చిలకలపూడి పాలకేంద్రం సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంట్లోకి వెళ్లి తలుపు బదలగొట్టి, తాళం బదలగొట్టి, ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, ఏడి నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు, ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చినా కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, వీడిని వెనకాల షీల్డ్ మీద, అది ఏం మిల్క్స్, అది ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఆడకూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పిల్లలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉన్నోడి, వీడికి గాయాలున్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే